తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరగు నమస్కారాలు. సో రెగ్యులర్గా మనం చూస్తున్న కేసుల్లో చాలా తీవ్రత దాల్చిన కేసులు, అలాగే ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా ఈ కేసులు ఏంటి, ఇలా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించే స్థాయికి వచ్చిన కేసులు సెక్షన్ 498 ఐపీసీ. ఒక 2 months బ్యాక్ ఒక బెంగళూరు టెక్కి అతను ఆత్మహత్య చేసుకుంటూ he has narrated how he has faced the cruelty and harassment from his wife. అంటే చాలామంది అనుకుంటారు ఈ సోషల్ జస్టిస్, ఈ సోషల్ లెజిస్లేషన్ ఉమెన్కే వచ్చింది. అంటే ఎందుకు ఉమెన్కి వచ్చిందంటే ఈ విమెన్ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి టు ఫెసిలిటేట్ ది ఉమెన్ ఫ్రెటర్నిటీ ఈ సోషల్ జస్టిస్ కేసులు రావటం జరిగింది. అలాగే 100% ఆడవాళ్ళు హెరాస్మెంట్ గురవుతున్నారా, మగవాళ్ళు హెరాస్మెంట్ గురి కావట్లేదా అంటే అది తప్పు ప్రశ్న. మగవాళ్ళు కూడా గురవుతున్నారు, కానీ బికాజ్ ఆఫ్ సోషల్ స్టిగ్మా, అంటే ఏ మగవాడు బయటకు వచ్చి నా భార్య నన్ను హెరాస్ చేసింది, నా భార్య నన్ను కొట్టింది అని చెప్పుకోలేడు. బికాజ్ ఆఫ్ దట్ సోషల్ స్టిగ్మా వాళ్ళలో వాడే బాధపడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అందుకే ఒక్కోసార్లు ఈ కోపాన్ని ఎప్పుడైతే ఈ స్ట్రెస్ని వీళ్ళు భరించలేరు, భార్యని కొట్టడం, లేకపోతే వీళ్ళు రకరకాల చెడు అలవాట్లకి బానిస అవ్వటం, అంటే అలవాట్లు లేని వాళ్ళు కూడా టు ఓవర్కమ్ దట్ స్ట్రెస్, ఓవర్కమ్ దట్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఫ్రమ్ ది వైఫ్, ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఎందుకంటే రోడ్డు మీద ఒక విమెన్ని భర్త తిడితే తలకే ఉంచుకొని వెళ్ళిపోతుంది. అదే ఒక అమ్మాయి కనుక అబ్బాయిని తిట్టాడు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తిట్టింది అంటే దట్ బికమ్ ఎ న్యూస్. ఎందుకంటే ఇప్పటికీ మంది మెయిల్ ఈగో సొసైటీ, అండ్ అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ఆడవాళ్ళని పరిగణించబడుతున్నా స్టిల్ దిస్ ఈజ్ మెయిల్ డామినేటింగ్ సొసైటీ. సో ఈ మెయిల్ డామినేటింగ్ సొసైటీలో ఆ బెంగళూరు టెక్ అతుల్ చాలా డీటెయిల్డ్ లెటర్స్ రాసి హౌ హీ హాజ్ ఫేస్డ్ ది హెరాస్మెంట్ ఫ్రమ్ ద వైఫ్, యాజ్ హీ ఫెయిల్ టు టాలరేట్ దట్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ హీ ఈజ్ కమిటింగ్ సూసైడ్ అని రాసిన లెటర్ he wrote to President of India, he wrote to Supreme Court. దాన్ని సుప్రీంకోర్టు టేకెన్ ఆన్ ఫైల్ తీసుకొని అవును కదా ఈ 498 మిస్యూజ్ అవుతున్నది, చాలామంది బాధపడుతున్నారు బయట చెప్పుకోలేక, సో ద పర్పస్ ఆఫ్ ఇంట్రడక్షన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫీటెడ్ అనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని సుప్రీంకోర్టు కాల్డ్ ఫర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఏంటి ఈ యాక్ట్ని ఏం చేద్దాం, పూర్వాపరాలు. అలాగే లాస్ట్ మంత్ ఎప్పుడో ఒక అమ్మాయి కూడా ఒక వీడియో చేసి 4-5 సంవత్సరాల నుంచి మేము మా మరదలు కేసు వేసినందువల్ల సఫర్ అవుతున్నాం, రెగ్యులర్గా కోర్టులకు వెళ్తున్నాం, ఇది నథింగ్ బట్ హెరాస్మెంట్. అంటే మేము ఆ అమ్మాయిని నిజంగా హెరాస్ చేశామో లేదో మాకు తెలియదు, కానీ బట్ ఆ అమ్మాయి కేసు వేయటం వలన నిజంగా మేము హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నాం అని చెప్పి ఒక వీడియో పెట్టి ఆ వీడియో సంచలనం అవ్వటం జరిగింది. ఎస్, ద కంటెన్షన్ ఆఫ్ దట్ విమెన్ ఈజ్ రైట్. ఎందుకంటే కనీసం 2 సంవత్సరాలు అవ్వంది కేసు తేలదు. ఈ 2 సంవత్సరాల లోపల నేరము మోపబడిన వాళ్ళందరూ అంటే అక్యూజ్డ్ పర్సన్స్ కోర్టుకు వెళ్ళొస్తూ ఉండాలి. చాలా వాయిదాల్లో కోర్టులో ఏమీ జరగదు. ఓన్లీ జడ్జి విల్ షో అవర్ ఫేస్, మేక్ నోట్ ఆన్ అపీరియన్స్ అండ్ దే విల్ గివ్ డేట్. అదే జరిగేది, అంతకన్నా ఏం ఉండవు ప్రొసీడింగ్స్. సో యాక్చువల్ ప్రొసీడింగ్స్ 1 yearతో స్టార్ట్ అవుతాయి, అప్పుడు వాయిదాలు. సో ఎప్పుడైతే ఈ మిస్యూజ్ ఆఫ్ కోర్టు సిస్టమ్, డిలే ఇన్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అండ్ కంపల్సరీ అపీరియన్స్ ఆఫ్ దిస్ అక్యూజ్డ్ పర్సన్స్ అనే ఉన్న నేపథ్యంలో, అంటే సెక్షన్ 317 సిఆర్పిసి వెసులుబాటు కల్పించిన, అంటే అబ్సెంట్ పిటిషన్ వేసుకోవటానికి, అంటే అక్యూజ్డ్ కెన్ రిక్వెస్ట్ ది కోర్ట్ టు డిస్పెన్స్ విత్ హిజ్ అపీరియన్స్. మాకేదో పర్సనల్ రీజన్స్ ఉన్నాయ్యా, మీరు రాలేకపోతున్నాం, ఈరోజు మమ్మల్ని మినహాయింపు ఇవ్వండి అంటే సహేతుకమైన కారణాలంటే కోర్టు ఒప్పుకుంటుంది. ఒప్పుకోకుండా కొట్టేసి నాన్ అవైలబుల్ వారెంట్స్ ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. సో వీటన్నిటికన్నా ఇటీవల కాలంలో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ అదర్ దాన్ హస్బెండ్ హైకోర్టును ఆశ్రయించి ఎగ్జంప్షన్ తీసుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. హైకోర్టు ఆల్సో కన్సిడరింగ్ దర్ రిక్వెస్ట్. అంటే ఎవ్రీ వాయిదాలకి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ అవసరం అవ్వాల్సిన పని లేదు, స్పెసిఫిక్గా వీళ్ళ ప్రజెన్స్ అవసరమని మ్యాజిస్ట్రేట్ చెప్పినప్పుడు మాత్రం వీళ్ళు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే
How long this case will take, nobody can predict. It takes its own course of time. It may be 1 year, it may be 3 years, it may be 4 years. బట్ ఎందుకు ఇంత వాయిదాలు జరుగుతున్నాయి, ఇంత జాప్యం జరుగుతుంది అంటే నో ఆన్సర్. కేసు వేసిన ఆమె వాయిదాలు తీసుకుంటుంది, అలాగే అక్యూజ్డ్ పర్సన్స్ వాయిదాలు తీసుకుంటారు. సో కేసు హీరింగ్కి రావటానికి, హీరింగ్ ఇన్ ద సెన్స్ లోయర్ కోర్టులో ట్రయల్ రావటానికి అంటారు, ట్రయల్ రావటానికి నాట్ లెస్ దాన్ 1 year. అలాగే కంప్లైంట్ ఇచ్చిన 6 నెలలకు కానీ ఛార్జ్ షీట్ వేయని కేసులు చాలా ఉన్నాయి. 6 months నేను చాలా తక్కువ చెప్పాను. మన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అని 2-3 సార్లు కౌన్సిలింగ్ చేస్తారు, దానికి 2-3 నెలలు పోతాయి. ఎంక్వైరీ అని. సో వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఛార్జ్ షీట్ వేయటానికి, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాన్ని పరిగణలో తీసుకోవటానికి 6 to 9 months పడుతుంది. సో కేసు జరిగేది ఎప్పుడు? సో ఇట్లా రకరకాలుగా అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ రీజన్స్ వల్ల కోర్టులోనే డిలే అవుతాయి ప్రొసీడింగ్స్. సో డిలే అయిన తర్వాత యాక్చువల్ ట్రయల్ ప్రొసీడింగ్స్ జరగాలంటే అగైన్ ఇట్ టేక్స్ అనదర్ 1.5 year. కానీ అప్పటి వరకు దీనిలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, అంటే ఉన్న ప్రేక్షకులకి జస్ట్ ఐఎమ్ అడ్వైజింగ్ అండ్ షేరింగ్ ది లీగల్ రియాలిటీ. ఈ అమ్మాయి కోర్టుకి వెళ్ళినా వెళ్ళకపోయినా పోలీస్ రిప్రజెంట్స్ హర్, అక్యూజ్డ్ పర్సన్స్ మాత్రం వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. ట్రయల్ మొదలయ్యే వరకు అమ్మాయి రావాలి, భార్య రావాల్సిన పని లేదు. కన్సర్న్ పోలీస్ విల్ టేక్ కేర్. కానీ అక్యూజ్డ్ పర్సన్ షల్ అటెండ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్, ఫెయిలింగ్ విచ్ there is every likelihood of issuance of non-bailable warrants, or otherwise unless they get permission from the High Court, dispense with their appearance for every adjournment, especially on specific dates. So ఈ మెకానిజం లేకపోతే they will face their own problems in attending the court in each and every adjournment. So this is more painful than the allegations of the wife as she was harassed by her husband-in-laws. సో ఈ బ్యాక్డ్రాప్లో కేసు వేసిన తర్వాత దాని పూర్వాపరాలు పరిశీలించేయడానికి అగైన్ ఇట్ టేక్స్ కోర్స్ ఆఫ్ టైం. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, నా నగలు ఇంట్లో ఉండిపోయినాయి, నా సర్టిఫికేట్స్ ఉండిపోయినాయి, నా బట్టలు ఉండిపోయినాయి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు కొత్తగా, అంటే ఈ భార్యలు దే విల్ ఫైల్ పిటిషన్స్. కానీ భర్త పేరెంట్స్ అంటారు, లేదండి అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడే ఆమెకు సంబంధించినవన్నీ తీసుకెళ్ళిపోయింది, మా దగ్గర ఏం లేవు అంటాడు. ఆమె ఉన్నాయంటుంది, అంటే అబ్రప్ట్గా నన్ను ఇంట్లోంచి నెట్టేశారు, సో కాబట్టి నేను వచ్చేసాను, ఆల్ మై బిలాంగింగ్స్ ఆర్ స్టిల్ ఇన్ మై హస్బెండ్స్ హౌస్ అని చెప్పి అమ్మాయి చెప్తుంది. లేదండి ద మూమెంట్ షీ లెఫ్ట్ ది హౌస్ ఆన్ హర్ ఓన్ షీ టుక్ ఆల్ ద వాల్యుబుల్స్ అని చెప్పి ఇన్లాస్ చెప్తారు. అంటే ఎవరి పాటికి వాళ్ళు ప్లేడ్ ది సేఫ్ గేమ్ టు ప్రొటెక్ట్ దర్ ఇంట్రెస్ట్. ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఇవి వెరీ క్రూషియల్ సిచ్యువేషన్. నా బిలాంగింగ్స్ ఆ ఇంట్లో ఉన్నాయి అంటుంది, నా బిలాంగింగ్స్ లేవు తీసుకెళ్ళిపోయింది అన్నప్పుడు హూ హ్యాస్ టు సర్టిఫై? సంబడి హ్యాస్ టు సర్టిఫై. కాబట్టి ఈ టాపిక్ మనం ఎందుకు మొదలు పెట్టామంటే, ఎప్పుడైతే ఈ బెంగళూరు టెక్కి చనిపోతూ, అంటే సూసైడ్ చేసుకుంటూ నోట్ రాశాడో, ఆ నోట్లో జరిగిన ఆ నోట్ ఉన్న విషయాలన్నీ ఈ రోజున మోస్ట్ ఆఫ్ ది మెన్ ఫ్రెటర్నిటీ ఫేస్ చేస్తున్నవే. దేర్ ఈజ్ నో ఫాల్స్ ఇన్ ది లెటర్ narrated by the deceased person. All the contents are true. కానీ బికాస్ ఆఫ్ సోషల్ స్టిగ్మా ఎవడు ముందుకు వచ్చి నాకు ఇలా జరిగిందని చెప్పుకోలేడు. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఎప్పుడైతే లెజిస్లేషన్ కొంచెం అమెండ్మెంట్ చేయబడి భర్త కూడా రివర్స్ కేసు వేయచ్చు అని వచ్చిందో, ఆటోమేటిక్గా ఈ 498 తగ్గిపోతాయి. బట్ ఇప్పటికీ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ లెజిస్లేషన్ ఐపీసీలో ఉన్న సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ మీద, ఎక్స్టార్షన్ మీద, అలాగే ఒక్కసారి మీదపడి ఈ ఆడవాళ్ళు కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్లో బిహేవ్ చేస్తూ మీదపడి కొడుతూ చేస్తూ ఉంటారు, సెక్షన్ 324 ఇంజురీస్, అలాగే 191 ఐపీసీ పెర్జురీ, అంటే ఫాల్స్ ఎవిడెన్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్, వీటన్నిటిని పరిగణలో తీసుకొని భర్త కూడా కౌంటర్ కేసు వేయచ్చు. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఈవెన్ వైఫ్ కేసు చేసినంత మాత్రాన హస్బెండ్ నీడ్ నాట్ వెయిట్
till the acquittal or till the decision of the case. He can also make use of that case. Even he can file or he can add section 120 by IPC. అవును, నా భర్త వాళ్ళ పేరెంట్స్ కాన్స్పైర్ అయ్యి కొల్యూడ్ అయ్యి నా మీద ఫాల్స్ కేసు పెట్టారు అని చెప్పి వేయచ్చు. అంటే ఇలా కొట్టుకుంటూ పోతే కేసెస్ కౌంటర్ కేసెస్ వేసుకుంటూ పోతే ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్, వాట్ ఈస్ ద శాంటిటీ అండ్ వెర్ ఈస్ ద శాంటిటీ ఆఫ్ ద మ్యారేజ్? ఇప్పుడు ఎవరో ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ కేసులు వేసుకున్నారంటే దెర్ ఈస్ సమ్ సెన్స్. సాక్షాత్తు వైఫ్ అండ్ హస్బెండే ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకొని డేలో మోస్ట్ ఆఫ్ ద టైం ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగానికి వెళ్ళలేక, పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోలేక ఉన్న పరిస్థితి ఉంటే, ద ఆబ్జెక్ట్ ఆఫ్ హోల్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ డిఫీటెడ్. టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. విదేశాల్లోనే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉన్నారు. మనమేమో వాళ్ళ సిస్టమ్ని కాపీ చేద్దామనే ధోరణిలో మనం ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణలో తీసుకుంటే ఉమెన్ ఆల్సో షుడ్ బి కేర్ఫుల్ హెన్స్ ఫోర్త్. ఏదో కేసులు వేసినంత మాత్రాన కాగ్నియన్స్ తీసుకుంటారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, మీవన్నీ వినిపిస్తారు అని అనుకోకండి. సో మీ సర్టిఫికేట్స్ అలాగే మీ ఆర్నమెంట్స్ మీ ఇన్లాస్ ఇంట్లో ఉన్నాయంటానికి ట్రై టు క్రియేట్ సమ్ ప్రూఫ్. వెళ్ళిన రోజు ఒక వీడియో చేయండి. నేను మా ఇంటికి అంటే కాపురానికి వచ్చినప్పుడు ఈ నగలు సర్టిఫికేట్లను తీసుకొచ్చాను, నేను మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను. వచ్చిన వీడియో సెల్ఫ్ వీడియో చేసి మీ భర్త వాట్సాప్లో, మీ అత్తమ్మ వాట్సాప్లో, మీ పేరెంట్స్ వాట్సాప్లో పెట్టండి. అంటే గొడవ అయినప్పుడు ఆ రోజు మనం ఎత్తుక్కోవటం కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలాగే నేను చాలా ఒక సందర్భంలో చెప్పాను, మీకు చెప్తున్నాను. కట్నం ఎలా అయితే రకరకాల ఫోజుల్లో మీరు పెళ్లిలో ఫోటోలు తీసుకుంటారో, అలాగే మీరు నగలు ఇచ్చేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా యూ మేక్ ఇట్ వీడియోగ్రఫీ. నీ గొలుసు నేను నా భార్యకి పెడుతున్నాను, అది ఈ నగ నేను నా కోడలికి పెడుతున్నాను. లెట్ ఇట్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మ్యారేజ్. లేకపోతే గొడవలు అయిన తర్వాత ఒక 2-3 పేజీలు నేను అన్ని లక్షలు పెట్టాను, ఇన్ని లక్షలు పెట్టాను, అన్ని కిలోల బంగారం పెట్టాను. సమ్టైమ్స్ ద అసర్షన్స్ విచ్ ఆర్ బియాండ్ రీజనబుల్ బిలీఫ్. అంటే అతని స్థాయికి మించి నేను ఖర్చు పెట్టాను, అంత పెట్టాను, ఇంత పెట్టాను అని చెప్పి రాస్తాడు. మేబీ రైట్. ఏ పేరెంట్స్ అయినా తన కూతురు కాపురం బాగుపడాలని, మంచి సంబంధం రావాలని కోరుకుంటాడు. సో ఆ నేపథ్యంలో 100 రూపాయలు ఎక్కువైనా కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడాడు. కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని భర్త అడిగినా అడక్కపోయినా ఇలా అడిగాడు, ఇలా చేశాడు, నన్ను వాళ్ళ పేరెంట్స్ అత్తమ్మ హెరాస్ చేశారని చెప్పుకోవటంలో అర్థం లేదు. సో అందువల్ల మేక్ ఇట్ పక్కా. మళ్ళీ ఇన్ని కార్యక్రమాలు మీరు చూశారు. అలాగే నా దగ్గరికి వచ్చే చాలామంది ఫ్యామిలీ కేసుల వాళ్ళు దే ఆర్ కమింగ్ విత్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అబ్జర్వింగ్ వీడియోస్. వాళ్ళు వీడియోస్ నెట్లో కొట్టి దీని గురించి ఇన్ఫర్మేషను అంతా గ్యాదర్ చేసుకునే వస్తున్నారు. ఫ్రెష్గా ఏమీ తెలియనట్టుగా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. దే ఆర్ కమింగ్ విత్ సమ్ హోంవర్క్. సో ఈ హోంవర్క్లో నేను చెప్పే సూచనలు కూడా మీరు పరిగణలో తీసుకోండి. అంటే లాస్ట్లో ప్రూవ్ చేయలేక కేసు డిస్మిస్ చేయించుకునే బదులు ఇప్పుడే ప్రాపర్ స్టెప్స్ తీసుకోండి. మీరు కేసుని ఇలా వర్కౌట్ చేసుకుంటారు. సో అప్పుడే మీకు కంఫర్టబుల్ ఉంటుంది. సో దానిలో ప్రధాన భాగం ఏమేమి అసెట్స్ మీరు పుట్టింటికి తీసుకొస్తున్నారో, లేకపోతే ఏమేమి నగలు మీకు పుట్టింటి వాళ్ళు పెడుతున్నారో, లేకపోతే మీరు పెళ్లి సమయంలో వాట్ ఆర్ ద ఐటమ్స్, వాట్ ఆర్ ద వాల్యుబుల్స్ విచ్ యూ ఆర్ గివింగ్ టు యువర్ ఇన్లాస్ అండ్ అవర్ హస్బెండ్ ఉంటుందో, లెట్ ఇట్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వీడియోగ్రఫీ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ. దీన్ని చాలా సీరియస్గా పరిగణలో తీసుకోమని నా రిక్వెస్ట్. వాళ్ళు తీసుకుంటున్నారు కదా, అలాగే చెప్పండి. ఎందుకంటే రేపటి రోజున బర్డన్ ఈజ్ ఆన్ విమెన్. అంటే ఇంత డబ్బులు ఇచ్చాను, ఇంత ఇదిగా చేశాను అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిది. సో వితౌట్ ఎనీ బేసిస్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, సబ్సిక్వెంట్లీ హౌ డు యూ మేక్ బిలీవ్ ది కోర్ట్? మీరు ఇంత ఇచ్చారు, ఇంత చేశారని చెప్పని మీరు ఎలా బిలీవ్ చేయగలుగుతారు? సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఆ సందర్భంలో కేసులు డిస్మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద కంప్లైంట్స్ విత్ రిగార్డ్ టు హోల్డింగ్ సర్టిఫికేట్స్, holding the valuables of particular wife,
Subsequently, instead of denying or instead of fighting, months together in the court, ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చినప్పుడే ఆ అమ్మాయిని ఒక వీడియో చేసి నా సర్టిఫికేట్లు, నా పాస్పోర్టు, అలాగే నా వాల్యుబుల్స్ ఇవన్నీ వీళ్ళకి ఇస్తున్నాను, ఇవన్నీ వీళ్ళ కస్టడీలో పడ్డాయని మీరు ఒక వీడియో చేసి మీ హస్బెండ్ కూడా ఒక వీడియో చేయమనండి. దెర్ ఇస్ నో హార్మ్. ఇప్పుడు నేను నగలు తీసుకొని మా ఇంటికి వచ్చినప్పుడు నా కోడలు నగలు తీసుకొని వచ్చింది అని నేను వీడియో చేయడానికి అభ్యంతరాలు ఉంటాయి నేను అనుకోవట్లేదు. అన్లెస్ దే ఆర్ ఈగోయిస్టిక్. ఏంటి మా మీద నమ్మకం లేదా, అంటే భవిష్యత్తులో కేసు పెడితే ఈ ఎవిడెన్స్లుగా యూజ్ చేద్దాం అనుకుంటున్నావా, అలాంటి పిచ్చి మాట ఏదైనా వస్తే తప్పించి ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అనెథికల్ అండ్ ఇల్లీగల్. ప్లీజ్ గో హెడ్ విత్ హియర్ ఆఫ్టర్. whenever such situation comes, please take video call. What are the items and valuables the wife is bringing to her matrimonial home? రేపు అంబిగ్యూటీ ఉండదు. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఒకటి చిన్న జాగ్రత్త తీసుకొని తర్వాత కూడా కనుక మీరు కేసులు పెట్టాలి చేయాలి అనుకుంటే మీ హస్బెండ్ మీద అతని పేరెంట్స్ మీద యు ఆర్ ఎట్ లిబర్టీ ఇన్ అకార్డింగ్స్ విత్ లా. బట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ మేయర్ ప్లీడింగ్స్ ఆర్ నాట్ సఫిషియంట్. సో మై అపీల్ టు ది వ్యూయర్స్, కేసు వేసేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు కేసుని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్న ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని దెన్ ఓన్లీ యూ గో ఫర్ ఫైలింగ్ ఏ కేస్ అగెన్స్ట్ యువర్ husband or in-laws, either under 490 IPC or Domestic Violence Act. All these tips will be useful for your winning chances in the court. All these kind of exercise is useful for your success. So still you have any doubts, my number is available on the screen. So you are at liberty to contact. Namaste.